పాంచమీనార్ రాజు తరుణ్ హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా వచ్చిన ఈ మూవీ క్రైమ్ అండ్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో అయితే చూద్దాం. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, రాజు తరుణ్ బిట్ కాయిన్ స్కామ్లో 5 లక్షలను పోగొట్టుకొని క్యాబ్ డ్రైవింగ్ అయితే మొదలు పెడతాడు. ఒకరోజు తన కారులో జరిగిన 2 హత్యలు తన జీవితాన్ని అయితే పూర్తిగా తారుమారు చేస్తాయి. అక్కడ నుండి తన జీవితం ఎలా మారింది, పాంచమీనార్ అనే టైటిల్కి అసలు అర్థం ఏమిటి అనే విషయాలు ఫుల్ మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్, లైట్గా కూల్గా ఉండే పాత్రలో రాజు తరుణ్ అయితే బాగా సెట్ అయ్యాడనే చెప్పాలి. టెన్షన్ సీన్స్లో అతని రియాక్షన్స్ అయితే బాగున్నాయి. కామెడీ కూడా బాగానే జనరేట్ అయితే చేశాడు. సీరియస్ ఫన్నీ టచ్ ఉన్న రోల్స్లో అయితే అజయ్ ఘోష్ ఎప్పట్లాగే బాగానే చేశారు. సుదర్శన్, బ్రహ్మాజీ అయితే తమ ఫన్నీ మూమెంట్స్తో ఆకట్టుకున్నారు. మూవీలో అయితే ఫేసింగ్ అయితే బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయితే అయ్యింది. మూవీలో స్టోరీ అయితే స్మూత్గా అయితే కదులుతుంది. ఇక మైనస్ పాయింట్స్, క్రైమ్ కామెడీగా ఎంజాయ్ చేయవచ్చు కానీ స్టోరీలో కొత్త మలుపులు, సర్ప్రైజింగ్ ట్విస్ట్లు అయితే లేవు. డైరెక్టర్ ఇంకాస్త రిస్క్ తీసుకొని ఉంటే బాగుండేది. రాశి సింగ్, బ్రహ్మాజీ రోల్స్ స్క్రీన్ టైం అయితే ఉన్నా వాటి ప్రభావం అయితే తక్కువ. కొన్ని సీన్స్ అయితే ఫోర్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీలో సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అయినప్పటికీ లాజిక్స్ లేకుండా కొన్ని వచ్చిన కామెడీ సీన్స్, ఎమోషన్ కనెక్ట్ లేకపోవటం, ఇవన్నీ మూవీకి మైనస్గా చెప్పవచ్చు. మొత్తం మీద పాంచమీనార్ మూవీ ఓ లైట్ క్రైమ్ కామెడీ, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా అలా ఒక్కసారి అయితే ట్రై చేయవచ్చు. సో మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.